హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో తలకాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫస్ట్ ఇక్కడ స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకోండి. ఈ కుక్కర్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను తీసుకొని సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయని తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని దీంట్లోకి వేసుకోవడం వల్ల కర్రీ మనకు చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లోకి కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోండి. అలాగే పుదీనా రేకులు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు పచ్చి స్మెల్ అంతా పోయేలాగా కలిపేసుకొని దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్లని దీంట్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత దీంట్లోకి కర్రీకి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా కారం ఎక్కువగానే వేశాను. మనం నాన్ వెజ్లోకి కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే స్మెల్ అనేది రాకుండా టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే సాల్ట్ కూడా కర్రీకి తగ్గట్టుగా వేసుకొని ఈ కారం ఉప్పు ఇదంతా కూడా పీస్లకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచేసుకోండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు గ్రేవీగా తినాలనుకుంటే కనుక వాటర్ కొద్దిగా వేసుకోండి. లేదు కొంచెం సూప్ కావాలనుకుంటే కనుక కొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. పీసులు కొంచెం లేతవి అయితే కనుక ఒక 6 విజిల్ల వరకు మనకు కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ 8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించానండి. ఇప్పుడు మూత తీసుకొని దీంట్లోకి ఎండు కొబ్బరి పొడిని ఒక 1 స్పూన్ వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే చాలా టేస్టీగా ఉండే తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు ఈ రెసిపీ అనేది నచ్చుతుంది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ ఎంత బాగుందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కింద కామెంట్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and